సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. గోల్ ఉండే అదే గోల్. నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా అదే. నేను ఒక్కనే స్ట్రగుల్ అవుతున్నా, నాకు సపోర్ట్ లేదు అని ఆమె నేనుంటా నీ పక్కన, ఏదైతే అది జరుగుతుంది అని వచ్చేసింది. పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నారు. మీరెంత మంది? సిస్టర్ అక్క నాకు. ఒక అక్క ఉంది. అక్క ఏం చేస్తుంది? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్ అంటే డిప్లొమా థర్డ్ ఇయర్ నెంబరు. అక్క బీటెక్ ఫైనల్ ఇయర్. అక్క పెళ్ళయిందా? లేదు అక్క. లేదు, ఇప్పుడు నెక్స్ట్ చేసుకోవాలి. చేసుకోవాలి. కాదు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఓకే, ఎలాగో ప్రేమించుకున్నారు, వెయిట్ చేసుకోవచ్చు, నిదానంగా చేసుకోవచ్చు కదా. మీకు ఏమంటే ఎమర్జెన్సీ మిమ్మల్ని చూసి చేసుకున్నానని చెప్పింది ఆవిడ ఇందాక అడిగితే. అంటే అప్పుడు నేనున్న సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా కానీ లైఫ్లో నేను సెటిల్ కాకుండా స్ట్రగుల్స్ అవుతున్నా, అవన్నీ ఆమె చూడలేకపోయింది. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవడం వల్ల మనకి ఏదైనా మారుతుందేమో అట్లా, అంటే వాళ్ళ కట్నాలకి ఇట్లా అట్లా కాదు అట్లా అనుకుంటారు. ఆమెను పెళ్లి చేసుకోవడం వల్ల నాకేమైనా మంచి జరుగుతుందేమో, నా వెనకాల ఉండి నాకు ఫుడ్ వండి పెట్టడం కూడా, నా పక్క నుండి వర్క్ చేయడం కూడా, ఏదో ఎంతో కొంత నాకు సపోర్ట్ చేయాలని, నాకు వీడియోస్ తీయడానికి కూడా ఎవరు ఉండకపోయేది. నా వీడియో తీయమని ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తుంటా, వీడియో తీయడానికి కూడా ఎవరు ఉండకపోయేది. తనకు నేను చెప్పుకునేది నా కష్టాలు, నా బాధలని. తను అట్లా కొంచెం ఇక రియాక్ట్ అయింది, ఎవరు ఎందుకు నేను ఉంటాను ఈ పక్కన, నా చదువు నేను చదువుకుంటా, నేను వీడియోస్కి హెల్ప్ చేస్తా అన్నది. ఇక పెళ్లి తర్వాత నాకేమనిపించింది, ఇప్పుడు తను నాకు అంత సాక్రిఫైస్ చేస్తుంది, తన జెన్యూనిటీ నేను చాలా మంది తెలియజేయడం కోసం అని వీడియోస్ స్టార్ట్ చేసిన. అది చిన్న ఫన్ క్రియేట్ చేసుకుంటూ మా గురించి మేము చెప్పుకున్నాం. మేము పెళ్లి చేసుకునేది తప్ప ఒప్ప అనేది మేమైతే చెప్పలేము, మాకు నచ్చింది పెళ్లి చేసుకున్నాం. మా వల్ల ఎవరు ఇబ్బంది పడతారంటే వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడరు, బాధపడరు, లైఫ్ లాంగ్ బాధపడరు కదా. అంటే మేము తప్పు చేయలేదు కదా, తను ఒక ఇద్దరు ముగ్గురు లవ్ చేసి వదిలేసి అట్లా చేసి వాళ్ళ ఇంటి మీదకి ఎవరు పోలే చేయలేదు కదా. జెన్యూన్గా ఒకరు లవ్ చేసింది, నన్ను పెళ్లి చేసుకుంది. వాళ్ళ మమ్మీ డాడీ కూడా మంచోళ్ళు, వాళ్ళు కొంచెం తెలివి ఉన్న, వాళ్ళ డాడీ మంచి వ్యక్తి, తను మంచి విషయాలు చెప్పి, ఇప్పుడు తను అన్ని మంచి గుణగణాలు ఉన్నాయి కాబట్టి నేను పెళ్లి చేసుకున్నా. లేకపోతే ఆమె చేసుకోకపోదును. యాక్చువల్గా ఆమె అంత మంచి అమ్మాయి కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను. ఎవరైనా మంచి అమ్మాయిని చేసుకున్నాను, నాకు సెట్ అయితే అనుకున్నా, నా పక్కన నిలబడగలుగుతాను నేను అనుకున్నా. తను ఏమనుకుందంటే నాకు సపోర్ట్గా ఉండడం కోసం నేను నచ్చిన కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంది. మీరు బాగా చదువుతారా? ఆమె క్లేవర్ అమ్మాయి, మంచి క్లేవర్. ఓకే, అది కూడా చెప్పు స్టోరీ, ఎందుకు క్లేవర్? అదేంటి? తను నాకు మోటివేట్ చేసేవారు అక్క, ఇట్లా చదువుకోవాలి ఏంటి అనేది. నాకు మార్క్స్ తక్కువ వచ్చినా కూడా తను మాట్లాడకపోయేవాడు. మాట్లాడనని చెప్పేది స్కూల్ నుంచి. అప్పటి నుంచి ఫోన్లు ఉండేనా మీ దగ్గర? చిన్న మామూలుగా ఇంట్లో ఉంటాయి చిన్న ఫోన్లు. ఇంట్లో ఉండే ఫోన్లు అమ్మ వాళ్ళకి తెలియకుండా మాట్లాడారు, అమ్మ వాళ్ళకి తెలిసే మాట్లాడారు? తెలియకుండా మాట్లాడారు. ఎవరైనా తెలియకుండా మాట్లాడతారు కదా. ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకునే అలా ఫోన్లో? 5 years. 5 సంవత్సరాలు ఫోన్. 8th to డిప్లొమా సెకండ్ ఇయర్. ఆమె బయటకి ఎప్పుడు వచ్చిందంటే డిప్లొమా సెకండ్ ఇయర్ తర్వాత బయట హాస్టల్ ఉంది, అప్పుడు కొంచెం బయట కలవడం తిరగడం. అంతమందుకు ఎప్పుడో వీళ్ళ అమ్మమ్మల ఇంటికి వచ్చినప్పుడు కలవడం, మాట్లాడడం జరిగేది. అంతమంది కలవలే ఎక్కువ. ఎప్పుడో ఒకసారి వాళ్ళ విలేజ్కి వెళ్ళేది నేను, బయటకి ఎప్పుడైనా ఒకసారి బయటకు వచ్చి ఛాన్స్ ఉంటే వచ్చి బయట కలిసేది, మళ్ళీ వెళ్ళేది. ఎక్కువ ఫోన్లే. ఏం మాట్లాడుకుంటారని గంటలు అసలు కప్పుల్స్ ఏం మాట్లాడుకుంటారని ఎప్పుడు అదొక అందరూ గంటలు మాట్లాడుకుంటారు కానీ మేము జస్ట్ 5 minutes మాట్లాడుకుంటాం అక్క. దాంట్లో కూడా మోటివేషన్ మొత్తం స్టడీ గురించి. నేను ఒక 5 minutes 10 minutes మాట్లాడితే సగం స్టడీ గురించి, లేకపోతే మన లైఫ్ ఎట్లా సెట్ కావాలి, ఎట్లా బతకాలి, మనకి ఎవరు సపోర్ట్ ఉండరని మాకు తెలుసు. పెళ్ళైనాక మాకు ఎవరు సపోర్ట్ చేయరు. యాక్చువల్గా మా పెళ్ళైనాక 3-4 months మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నిలబడలేదు మా వెనకాల. భయపడరు, వీళ్ళు కలిసి ఉంటారా లేదని ఇప్పుడు ఎవరైనా భయపడతారు కదా, వీళ్ళకి మాకు సపోర్ట్ చేస్తే ఒకవేళ వీళ్ళు విడిపోతే వాళ్ళకి బ్యాడ్ నేమ్ అని వాళ్ళు కూడా మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. అంటే మీరు పెళ్లి గురించి కూడా 8th 9th నుంచి అనుకుంటున్నారు? అప్పుడు నేను అనుకోలేదు, తను అనుకుందా లేదు అడగండి. మీరు అనుకున్నారా పెళ్లి చేసుకోవాలని? నేను అనుకున్నాను, తను నన్ను అనుకోలేదు చేసుకోవాలని. అసలు పెళ్లి అంటేనే ఇష్టం లేదు తనకి. అప్పుడు నాకు గోల్ వేరే అయిపోయింది, సోషల్ మీడియాలో కొంచెం ఫేమస్ కావాలి, వీడియోస్ చేయాలి, ఏదో విధంగా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ కావాలనే గోల్ పెట్టుకున్నా. కొంచెం నాలెడ్జ్ కూడా గెయిన్ చేసిన. అప్పుడు ఇక్కడ కృష్ణనగర్లో తిరిగిన చాలా రోజులు, ఇక్కడే ఉండేది. ఇప్పుడు మన ఆఫీస్ కూడా చాలా సార్లు చుట్టూ ఇట్లా వెళ్ళేటోని. ఒక 3-4 years బ్యాక్ ఇదే ఐ డ్రీమ్ కు నేను ఇంటర్వ్యూకి వచ్చిన. అప్పుడు ఎడిటర్ సంథింగ్ ఉంటే అప్పుడు చాలా ఉండే, అన్నిటికీ ప్రయత్నం చేసిన. ఎడిటర్, యాంకర్, కెమెరామ్యాన్ అన్నిటికీ ప్రయత్నం చేసిన. కొన్ని కారణాల వల్ల అప్పుడు మనకు పెద్ద సపోర్ట్ లేదు, పెద్ద నాలెడ్జ్ కూడా అప్పుడప్పుడే గెయిన్ చేసుకున్నా. మామూలుగా ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళేటోని, ఇక్కడనే రూమ్ లో అనుకుంటా. అన్ని రకాల ప్రయత్నాలు చేసిన,
ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈయన గోల్ అది, అందుకని పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు మీకు మాత్రం. ఇంట్రెస్ట్ ఉండే అక్క నాకు. 9th క్లాస్కే ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మీరు. తననే లవ్ చేయాలనుకున్నా, తనని లవ్ చేసా, మళ్ళీ తననే పెళ్లి చేసుకోవాలనుకున్నా ఫైనల్ గా. మీరు చెప్పారా తనకి, అంటే ప్రపోజ్ చేయడం కూడా మీరే చేశారన్నారు కదా? ఫస్ట్ నేనే మెసేజ్ చేసా, కానీ ప్రపోజ్ మాత్రం చేయలేదు. ఏమని మెసేజ్ చేశారు? జస్ట్ నార్మల్ గా మాట్లాడుకునే, అది కాస్త డీప్ గా వెళ్ళి లవ్ గా ఓ మారిపోయింది. ఫస్ట్ మెసేజ్ మీరు చేశారు phone ఫస్ట్ నుంచి. నేనే చేసా. అంటే హాయ్ అని పెట్టి స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది నేను. ఆమె. మీరు స్టార్ట్ చేశారు, అక్కడి నుంచి అది డీప్ గా నేను- వెళ్ళిపోయింది. నేను ఒకసారి అడిగిన, ఉమ్, ఇష్టం లేకపోతే అప్పుడు ఎందుకు ఊరికే చేయడం మాట్లాడుకో, ఇష్టం ఉంటే మాట్లాడాలంటే నువ్వు అంటే ఇష్టం కాబట్టి నేను చేస్తున్నా, అట్లా ఉమ్. అట్లా మాట లవ్ చేసుకుందాం అట్లా ఇట్లా అంత అదేం లేదు. మరి పెళ్లి గురించి ఎవరు అడిగారు? ఫస్ట్ అయితే పెళ్లి చేసుకుంటే ఉమ్, ఆమె పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయింది, నేను పెళ్లి చేసుకున్నాను ఉన్నా. ఉమ్, లాస్ట్ 1-2 years నుంచి డిస్కషన్ వచ్చింది, ఇప్పుడు అందరు ఎట్లా పెళ్లి చేసుకుంటున్నారు, మనం కూడా పెళ్లి చేసుకుందాం ఆమె అన్నది. ఒకసారి ఉమ్, చేసుకుందాం, నీకేమైనా ప్రాబ్లం అవుతుందా అంటే మళ్ళీ ఏజ్ అవన్నీ చూసుకొని చేసుకుందాం, లేకపోతే నన్ను బొక్కలు ఎత్తారు, నేను జైలు పోతా అంటే తను ప్లాన్ చేసింది. ఇక ఉమ్. తనే ప్లాన్ చేసిన తర్వాత ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఒక విజన్ అన్నట్టు 18 రావాలి తర్వాత అని చేసి. చేసుకోవాలి. 18 తర్వాత వేసుకోవాలని ఉమ్. ప్లాన్ చేసినాం, అట్లనే పెళ్లి చేసుకున్నాం. కానీ ఇంట్లో చెప్పలేదా ఒక్కసారి కూడా? చెప్పలేదు అక్క. అంతకు ముందుకు ఒక ఇష్యూ అయినప్పుడు మా డాడీ అన్నారు, నన్ను కాదని మీరు బయటికి వెళ్తే తర్వాత మిమ్మల్ని చూడను చెయ్యను అంటే, ఇక నాకు అదే మైండ్ లో ఉండిపోయింది. ఎట్లా ఒప్పుకోరు నేను చెప్పినా కూడా. ఓకే, అంటే ఏం ఇష్యూ మీ గురించి తెలిసినప్పుడా? మా గురించి కాదు, వేరే పక్కన వాళ్ళది తెలిసినప్పుడు మీరు- మీరు అట్లా చేస్తే ఆహా, నేను ఊరుకోను పట్టించుకోను అని చెప్పారు డాడీ. ఓకే, అది ఎవరిదో జస్ట్ మాట్లాడుతున్నప్పుడు మీరు అట్లా చేస్తే పట్టించుకోలేదు. 1-2 times దొరికింది కూడా, అంటే తెలిసింది వాళ్ళకి మా మా గురించి. అక్కకి ఎక్కువ సార్లు దొరికేది నేను. అవునా? ఎలా అంటే ఫోన్ మాట్లాడుతుంది, ఫోన్ చూసేటప్పుడు. ఫోన్ చూసేటప్పుడు దొరికేది. దొరికిపోయింది. ఓకే, కానీ అసలు ఇంట్లో ఒక్కసారి కూడా చెప్పడానికి కూడా ప్రయత్నించలేదు. మరి చెప్పడానికి ప్రయత్నించకుండా వాళ్ళు ఒప్పుకోలేదని ఎలా అనగలం మనం? వాళ్ళు ఒప్పుకోరన్న కాన్ఫిడెన్స్ ఉండే అక్క. ఎందుకు ఎందుకు అని అంటే తను వాళ్ళ పూర్ వాళ్ళు, ఓకే, మరి క్యాస్ట్ వేరే. క్యాస్ట్ వేరు. క్యాష్ వేరా? Hmm. ఐ మీన్ చెప్పొచ్చా మీకు? చెప్పు ఓకే, మేము గౌడ్స్, వాళ్ళు మున్నూరు మున్నూరు కాపు కాపు. పటేల్. పటేల్. పటేల్స్. మా బయోలో ఫస్ట్ అదే ఉంటాయి. మేము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని కొంచెం సపోర్ట్ చేద్దామన్న థాట్ లో మేము అట్లా పెట్టేసినాం, అట్లా బయోలో కూడా అట్లా పెట్టుకున్నాం. సో ఇంటర్ కాస్ట్ అని ఒప్పుకోరని Hmm. ఫిక్స్ అయిపోయినారు. మళ్ళీ పూర్. బాగా పూరా? మేము పూర్, బాగా బాగా పూర్, మాకేం లేదు. ఓకే, ఫినాన్షియల్ గా మేము స్ట్రగుల్ అవుతున్నారు struggle ఇంట్లో, అవుతున్నాం. అందుకని ఒప్పుకోరని ఫిక్స్ Hmm. అయిపోయినారు. అప్పుడు అందుకని చెప్పవసరం లేదు, నేను చెప్పినా ఒప్పుకోరు అవును. అని ఒక క్లారిటీ తెచ్చేసుకొని మీరే బయటకు మనకు ముందు అర్థమైపోతుంది అడిగేసాను. మన పేరెంట్స్ గురించి, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటది. కానీ అంటే నేను ఎంతసేపు మీ వైపే మాట్లాడలేను కదా, ఒక్కసారి కూడా ఆలోచించలేదా? మా అమ్మ నాన్న అంటే 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఇష్టపడి ఇష్టంగానో పెంచుకోవడానికి, చదివించడానికి, మీ నాన్న ట్రాక్టర్ చేస్తున్నారు, అమ్మ అవును. పిండి చేస్తుంది, మీరు కూడా ఫుల్ ఏదో రిచ్ కాదు కదా, ఆలోచించలేదా నేను ఇట్లా వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారు, మా అక్క పరిస్థితి ఏంటి, నా వెనక మా అక్క ఉంది కదా అని? ఆలోచించాక ఏమున్నా మా సిస్టర్ చూసుకుంటారు మా పేరెంట్స్ ని అనుకున్నా. నేను లవ్ చేసి తనని ఇష్టపెడితే ఒకరి లైఫ్ ఆగం చేసింది అన్న అయితే అని ముందు స్టెప్ వేసి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నా నేను. ఇక్కడ లైఫ్ ఆగమవుతుంది, అక్కడ వాళ్ళు మాత్రం పరువు అని చెప్పి ఇంట్లో కూర్చొని ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ అది ఆగం. కొద్ది రోజులు ఆలోచిస్తారు అక్క, తర్వాత అక్క చూసుకుంటది కదా అన్ని. అక్కని మాత్రం ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు అక్కకి పెళ్లి సంబంధాలు వస్తే, వాళ్ళ చెల్లి ఇట్లా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందంటే అక్కకి పెళ్లి సంబంధాలు వస్తాయా? అంటే తనకి కొంచెం ముందు సెట్ అయి ఉండే ఫ్యామిలీలోనే, అది సెట్ అయ్యాక అంటే మేము అన్ని ఆలోచించినాం మేము పెళ్లికి ముందు. నేను అడిగిన, ఇప్పుడు తెలిసేలోకి తీసుకుంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని ఫేస్ చేస్తామంటే చేస్తా అన్నది. మిస్ అవ్వరా? అంటే పోనీ నిజంగానే అట్లా ఆలోచించుకొని మా అక్క చూసుకుంటది అమ్మ నాన్నలను అనుకొని వచ్చేసారు, మీరు మిస్ అవ్వరా? అమ్మ వాళ్ళతో మాట్లాడడము, నాన్నతో టైం స్పెండ్ చేయడము, అంటే మిస్ అవుతా అక్క. కూతుర్లు అందరూ ఎప్పుడు 1 month ఒకసారి అట్లా గుర్తొచ్చి నాకు చెప్తుంది, నన్ను పట్టుకొని ఏడుస్తుంది, నువ్వు ఫోన్ మాట్లాడమంట, మళ్ళీ చేస్తే మన అన్నయ్య తిడతారు అని, తిడతారా? నన్ను తిడతారని ఫోన్ మాట్లాడదు. ఓకే, మిమ్మల్ని తిట్టారు ఎప్పుడైనా అట్లా? ఒక వీడియో వైరల్ అయింది అట్లనే, తను ఏడుస్తుంటే వీడియో తీసిన, అంటే ఫోన్ మాట్లాడింది ఒకసారి, మామూలుగా మాట్లాడింది, తర్వాత నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళు. తిట్టడం వల్ల తను ఏడ్చింది, నన్ను తిట్టిన పర్లేదు ఆయన తిట్టకండి అని ఏడ్చింది. అది నేను చిన్న వీడియో తీసిన, అది నేను కొన్ని విషయాలు చెప్పిన, ఇప్పుడు మనం ఏమని పెళ్లి చేసుకున్నాం, లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా బతకాలని ఫిక్స్ అయినాం, ఆ విషయంలో నేను మోటివేట్ చెప్తుంటే ఆ వీడియో తీసిన, అది పెట్టినాక వైరల్ అయింది. ఆ వీడియో నుంచి ఇంకా వీడియోస్ అన్ని బాగా వైరల్ అయినాయి. ఓకే, ఇప్పుడు అంటే బయటకు వచ్చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు, సైలెంట్ గా ఉంటే సరే ఫోన్లో ఎట్లా పోయారు అనుకుంటారు, వీడియోస్ లో కనిపిస్తుంటే ఇంకా రోజు కనిపిస్తే రోజు గుచ్చినట్టు అవుదా వాళ్ళని? అంటే
నేను తప్పనట్లేదు మీరు పెళ్లి చేసుకోవడం. నేను వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడుతున్నా. పేరెంట్స్‌గా చుట్టుపక్కల వాళ్ళు, ఊర్లో ఉండేవాళ్ళు అందరూ ఇట్లా వెళ్ళిపోయింది నీ కూతురు అని ఒక మాట అంటారు. వాళ్ళు రోజు మొహం చూపియాలి. వెళ్ళిపోయి ఇంకా వీడియోస్ చేస్తుంది. మా మా బతుకు ఇంకా మమ్మల్ని బతకనిదా అనే క్వెషన్ వాళ్ళకి కూడా వస్తది కదా! అవునక్క. ఎందుకంటే మా లైఫే అది కదక్క. వీడియోస్ తన బ్యాక్‌గ్రౌండ్ అదంతా అదే తనది వీడియోస్. గోలే అది ఉంది కాబట్టి. అయితే మేము కూడా అనుకున్నాం. మాకు కూడా చాలా మంది చెప్పారు. అరే మీరు ఇట్లా చేయడం కరెక్ట్‌గా వాళ్ళు కూడా మీ వీడియోస్ చూసి బాధపడుతుంటారు కదా రోజు. మీరు మంచి వీడియోలు చేయొచ్చు, గలీజ్ వీడియోలు చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. వాళ్ళకి తలుగుతాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అన్నారు. మేము కూడా ఆలోచించినాం. ఒకవేళ అట్లనే ఆలోచించుకుంటూ పోతే ఒక 1 ఇయర్ తర్వాత వాళ్ళు లైట్ తీసుకోవచ్చు మమ్మల్ని అని మర్చిపోతారేమో. అదే 1 ఇయర్ మేము వేస్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం. మాకు ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ రాదు అనే చేసినాం. ఏదైతే వాళ్ళు ఏం బాధపడినా ఒక 4, 5 నెలలు బాధపడతారు. లేదు నా బిడ్డ కాదు చనిపోయింది అని అనుకుంటారు. ఇంకా సంథింగ్ ఏదో అంటారు. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత సేమ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ వాళ్ళకి అప్పుడు ఉంటుందంటే ఉండదు అని మేము అనుకున్నాం. మేము వీడియోలు చేయకుండా ఒక 1, 2 ఇయర్స్ ఉండి ఏదైనా నేను ఏం పని చేసినా 15,000, 20,000 వస్తాయి. ఆ 20,000తో మేము బతుకుతాం. ఇప్పుడు నా గోల్ నేను ఒక 2 ఇయర్స్ పక్కన పెట్టినా ఇవన్నీ ఆలోచించుకొని ముందడుగు వేసినాము. ఏదైతే అదైంది. అనగా వీడియో వాళ్ళు కూడా ఒకసారి ఫోన్ చేసి నన్ను వీడియోస్ చేసుకో చేయొద్దు ఇట్లా అని చెప్పారు. ఏం అమ్మ చెప్పారు నాన్న మొత్తం పూర్తిగా ఏం చెప్పారు? వీడియోస్ చేయొద్దు. నువ్వు అట్లా వీడియోస్ చేస్తే మొత్తం వైరల్ అవుతున్నాయి. అందరు చూస్తున్నారు. మేము ఎట్లా ఫేస్ చేయాలంటే నేను మా పేరెంట్స్‌కి చెప్పిన. అదే మా లైఫ్ వీడియోస్ చేస్తాం. అంటే బ్యాడ్‌గా ఏం చేయట్లేం కదా! అంటే సరేలే అన్నట్టు ఒప్పుకున్నట్టు మాట్లాడారు ఇగ. లేదు ఏం చెప్పారు? నన్ను చేయమన్నారు కానీ ఆమెను ఆ! చేయొద్దనలే. నువ్వు ఇన్వాల్వ్ కాకు. చేసుకుంటే తనని చేసుకోమని చెప్పు అని అన్నారు. లేదు నేనుంటేనే కపుల్ వీడియోస్ లాగా చేస్తున్నాం మేము. అది తప్పనిసరి అని నేను చెప్పేసా మా పేరెంట్స్‌కి. ఇగ అప్పటినుంచి మాట్లాడారు ఇగ. మాట్లాడలే. అప్పటి నుండి ఫోన్ చేయట్లేరు. ఓకే. సో వాళ్ళకి ఇష్టం ఉండింది పాపం. నేను వీడియో చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు కదా! కానీ నేను ఇన్వాల్వ్ అవ్వద్దు అదే అని తను అన్నారు. కనపడితే చాలా మంది చూసి ఇబ్బంది పడతారు కదా అని. అంటే అట్లీస్ట్ మిమ్మల్ని ఇంటికి పిలిచే అవకాశం ఉండింది అప్పుడు కదా! తను మాత్రమే వీడియోస్ చేసుకొని ఉండి నన్ను తను రమ్మన్నారు. కానీ తనని వద్దన్నారు. వచ్చి ఇక్కడే సెటిల్ అయిపో. వద్దు తర్వాత చేసుకుందువులే అని అన్నారు. కానీ అప్పుడు తన మైండ్ సెట్ అయినా మారొచ్చు. నా మైండ్ సెట్ అయినా మారొచ్చు. అని ఓకే. లేదు నేను రాను అని. ఆహా! అంటే పెళ్లి మేము చేస్తాం తర్వాత వచ్చి ఇక్కడ అన్నారు ఈ మాటలు. వచ్చేయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు నమ్ముతారు నమ్మరుగా. వీడియో తీయడం కోసం ప్రయత్నం చేస్తారు. అందరికీ తెలిసిన విషయమే బయట. విలేజ్‌లలో ఎట్లుంటదంటే మళ్ళీ పెళ్లి చేసాం రా అని తీసుకెళ్తారు. తర్వాత అదన్నీ తెలిసిన విషయం. తనకు కూడా అర్థమైపోయింది. పోలీస్ స్టేషన్‌లో కూడా అదే చెప్పేసింది. ఓకే. మళ్ళీ రాము అదే అని చెప్పేసింది. పోలీస్ స్టేషన్‌కి ఎందుకు వెళ్ళారు? పెళ్లి మ్యారేజ్ చేసుకొని చేసుకున్నాక స్టేషన్‌కి వెళ్ళిపోయాము. మీరే డైరెక్ట్‌గా వెళ్ళారు. ఓకే. ఏం జరిగింది చెప్పు పోలీస్ స్టేషన్‌లో? స్టేషన్‌కి వెళ్ళాక మా పేరెంట్స్‌కి వీళ్ళ పేరెంట్స్‌కి కాల్ చేస్తే మా పేరెంట్స్ సంబంధం లేదు. తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కదా! వెళ్ళిపోమని చెప్పండి అనేసి అన్నారు. లెటర్ రాపిచ్చుకున్నారు. ప్రొటెక్షన్ లెటర్. రాపిచ్చుకున్నాక మళ్ళీ 1 డే గ్యాప్ ఇచ్చి మా పేరెంట్స్ వచ్చి మాట్లాడతాం మేము మా కూతురుతో మాట్లాడతాం అంటే సరే మేము అప్పుడు హైదరాబాద్‌లో ఉండేవాళ్ళం. సరే అని 1 డే గ్యాప్ తీసుకొని మేము వెళ్ళినాం. వెళ్ళినాక కొంచెం బతిలాడినట్టు చేసిర్రు. రారాదు 4 ఇయర్స్ తర్వాత చేస్తాం అక్క మ్యారేజ్ అయిపోయాక అన్నారు. కానీ లేదు అప్పుడు ఎవరి మైండ్ సెట్ అయినా మారొచ్చు. ఇట్లా అంటే లేదు మేము పేపర్ రాపిస్తాం పోలీస్ స్టేషన్‌లోనే అంటే లేదు నేను రాను అని చెప్పేసాక సరే అని అన్నారు. 100 రూపీస్ బాండ్ పేపర్ మీద తాతల ఆస్తి అదంతా గాని లైట్ తీసుకో ఇగ. అదంతా చెప్పడం ఎందుకులే పాపం వాళ్ళని. ఇప్పటికే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడినాం. ఇగ వాళ్ళు హర్ట్ అవుతారు. ఇప్పటికే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మేము చేసిన తప్పో ఒప్పో మా వారికి ఉంటది. వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేయొద్దు మనం. మీరు చెప్పండి పోనీ తప్పా ఒప్పా? నా సైడ్ నుంచి అయితే నేను ఒప్పు అనుకుంటానా. నేను వాళ్ళ ప్లేస్‌లో ఉంటే తప్పు అనుకుంటా. వాళ్ళ ప్లేస్‌లో నేను ఉంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తా. కానీ తప్పనే సిచ్యువేషన్ ఇగ. అంటే మీరన్నది కూడా కరెక్టే. ఏంటంటే కొద్ది రోజుల తర్వాత చేసుకోవచ్చు గాని. కొద్ది రోజుల తర్వాత సిచ్యువేషన్ అట్లా ఉంటదా అనేదే క్వెషన్ ఇక్కడ. ప్రేమించుకోవడం తప్పు కాదు. పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. వెయిట్ చేసి వాళ్ళ పెద్దల అంగీకారంతో చేసుకొని ఉంటే మీకు బాగుంది. ఇప్పుడు ఆమెకు పిల్లలు పుడతారు. రేపు ఒక బేబీ వస్తుంది. అటు పోవడానికి అసలు ఛాన్సే ఉండదు. ఉన్నది. వాళ్ళకి మనవరాలో మనవడో అవుతారు. చూసుకోవడానికి ఛాన్స్ లేదు. వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఇంట్లో బోల్డ్ అన్ని చేయాల్సి వస్తుంది. అవి ఇవి పెద్దలు ఏవో చేస్తారు. ఒక్కటైనా అవుతుందా అమ్మాయికి? అన్నీ మీ అమ్మ ఒక్కరే చేయాలి. అటు సైడ్ ఏదో వెళ్ళడానికి ఉండదు, చూడడానికి ఉండదు, అవ్వడానికి ఉండదు. మనవడని చెప్పి ఒక చేయనో మనవరాలను ఇంకేదో పెట్టేదానికి ఛాన్స్ కూడా ఉండదు. ఇప్పుడు అట్లా అనుకోని మనం అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, అవన్నీ గ్యారెంటీ ఇవ్వగలుగుతాం మనం? ఇవ్వలేం. మాకేం కాన్ఫిడెన్స్ ఉందంటే నేను అంటే ఒక 2, 3 సంవత్సరాలు స్కూల్‌లో కాలేజీలో పెళ్లి లవ్ మ్యారేజ్ కాదు. నేను చిన్నప్పటి నుంచి చూసుకున్న మాకు కొంచెం అవగాహన ఉన్నది. ఒకరి మీద ఒకరికి. ఆమె భరిస్తానని నాకు నమ్మకం ఉన్నది. ఏదైనా ఇప్పుడు నన్ను చూసుకుంటా ఉండగలుగుతది. అంటే అంత కనెక్ట్ అయింది నాకు. అంటే
మా ఇద్దరు కన్వర్జేషన్ అంత బాగుండేది, ఓకే. ఎప్పుడు మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకునే వాళ్ళు అంత స్ట్రాంగ్ గా కనెక్ట్ అయిపోయారు? బయట విషయాలే, బయట జరిగే విషయాలు, సోషల్ సొసైటీలో ఏమేమి society జరుగుతాయో ఇవన్నీ అవన్నీ మాట్లాడాలి. మాట్లాడుకునేది. తనకు కూడా కొంచెం నాలెడ్జ్ అట్లనే ఉంది. ఇప్పుడు ఆమె ఇట్లా భయం, కెమెరా పెట్టడం వల్ల భయంతో మాట్లాడుతుంది. అసలు యాక్చువల్గా కెమెరా ఫేస్ చేయలేదు. ఓకే. ఇప్పుడు కూడా అంత కరెక్ట్ చెప్పట్లేదు, మాట్లాడదు అంటే తనకు అంత అలవాట్లేదు. నేనేదో మొబైల్ పెట్టి ఇట్లా వీడియో తీస్తుంటే తనకు కొంచెం అలవాటు చేసుకుంది. ఓకే. ఏదో ఇక ఫ్లోలో చెప్పేసి అంటారు, రాగం పాడినట్టు ఏదో బుక్ చదివినట్టు చదువుతా ఉంటది. డైలాగ్స్ కూడా ఏమైనా చెప్పమంటే ఒక్కటే చదువుతా ఉంటది. ఇక కాదే కొంచెం ఆగి నువ్వు ఫీల్ అయ్యి చెప్పు, నువ్వు ఫీల్ అయినట్టు చెప్తే కొంచెం కనెక్ట్ అవుతుంది. అట్లా ఒక 100 వీడియోల వరకు అన్ని డిలీట్ చేసిన. షూట్ చేయడం అంటే మంచి కంటెంట్, యాక్టింగ్ చేసే కంటెంట్ వీడియోలు షూట్ చేయడం, ఎడిట్ చేయడం, మంచిగా నాకు నచ్చకపోవడం, మళ్ళీ డిలీట్ చేయడం. అవి మంచిగా ఉండే వీడియోస్, మంచి కంటెంట్ అవి ఉన్నాయి. ఫ్యూచర్లో నెమ్మదిగా సొసైటీకి ఉపయోగపడేవి, పేరెంట్స్కు వాళ్ళకి సపోర్ట్గా, లవర్స్కి సపోర్ట్గా కొన్ని కంటెంట్స్ తీసి మేము అట్లా పెట్టుకుందామని ప్లాన్ చేసాం. తన యాక్టింగ్ అందరూ కాదండి, మీకంటే ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఫస్ట్ నుంచి ఐడియా ఉంది, అవగాహన ఉంది కాబట్టి ఓకే. ఆమెకు లేదు, రాదు, నేర్చుకుంటారు చిన్నగా, పాపం. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే తను ఎర్లీ మార్నింగ్ లేచి ఆమె పని ఆన్ చేసుకొని కాలేజ్కి రెడీ వెళ్ళడం, మళ్ళీ నాకు వీడియోస్కి సపోర్ట్ చేయడం, మళ్ళీ వచ్చి ఆమె పని చేసుకోవడం. మళ్ళీ నేను ఏదైనా అప్సెట్ అయినా, ఇప్పుడు ఈ మధ్యలో ఒక 6 months మాకు కొంచెం చిన్న చిన్న కష్టాలు అయినా కూడా నాకు వెనకాల బ్యాక్ బోన్ లాగా ఉండడం, ఇవన్నీ మాది మేము చూసుకున్నాం. మాకు బయట నుంచి కూడా ఏం పెద్దగా ఎవరు మోటివేట్ చేసిన వాళ్ళు కూడా లేరు. కాకపోతే కొందరు ఉన్నారు మమ్మల్ని సపోర్ట్ చేసి, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు. ఎందుకంటే మమ్మల్ని నమ్మిరు వాళ్ళు. చాలా మంది నమ్మలే, ఎందుకంటే నమ్మరు. చాలా మంది విడిపోతారు, మనం చూస్తలేమా బయట ఫుల్ మంది రిచ్ పీపుల్స్ ఒక 10 సంవత్సరాలు లవ్ చేసుకొని మాకు కూడా గ్యారంటీ ఏం లేదు. కానీ మేము ఇప్పుడు గట్టిగా చెప్పగలుగుతాం, మేము కలిసి ఉంటాం బతకగలుగుతామని. మా కాన్ఫిడెన్స్ ఉన్నది. 10 సంవత్సరాలు కలిసిమెలిసి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా గ్యారంటీ లేదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న కూడా గ్యారంటీ లేదు. అట్లా అందరూ అనవచ్చు. కామెంట్ కూడా ఏం పెడతారు, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మేము మంచిగా ఉంటలేమా, మేము ఒప్పించుకొని చేసుకోలేదా, అట్లా కూడా అంటారు. అందరికీ అన్నీ సెట్ కావు నేను అంట. మనం అందరికీ నచ్చాము కూడా. ఇప్పుడు మా వేలో మేము ఏదో చేస్తున్నాం, మేము ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని ఇబ్బంది పెడతలేదు. మీరు సొసైటీకి ఏం చెప్తున్నారు అంటారు మా వీడియోస్ చూసి. అరే మేము ఒక ఫన్నీగా మా జీవితాన్ని, మా అనుభవాలని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. అది మీకు నచ్చితే చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీకు బ్యాడ్ అనిపిస్తే కామెంట్ పెడుతున్నారు. దానికి మేము రివర్స్గా కూడా ఏం పెద్దగా మాట్లాడతలేదు. ఏమన్నా వీలైతే డిలీట్ చేస్తున్నాం, లేకపోతే సైలెంట్గా ఉంటాం. వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మేము చూస్తాం, వాళ్ళు పెట్టేవి కూడా చూస్తాం. ఎవరిని మేము ఇబ్బంది పెట్టలేం, మా వీడియోస్ మేము చేసుకుంటున్నాం. తను కొంచెం అప్పుడప్పుడు భయపడుతుంది, టెన్షన్ తీసుకుంటుంది. ఎందుకంటే మా పేరెంట్స్ గురించి వాళ్ళు అన్ని మాట్లాడుతున్నాం, మా పేరెంట్సే పెట్టిస్తారేమో అన్న డౌట్ కూడా ఏమో వచ్చింది. వాళ్ళంతా అట్లా ఏం కాదు, వాళ్ళు అట్లా చేయరు, నాకు తెలుసు వాళ్ళు అట్లా చేయరని. వాళ్ళు అట్లాంటివి పట్టించుకోరు, కానీ బాధపడుతుంటారు, ఫీల్ అవుతుంటారు. పక్కన వాళ్ళు వీళ్ళు వీడియోలు చూసి చెప్తా ఉంటారు కదా, చూసినా ఫీల్ అవుతారు. ఎట్లా నాకైతే నమ్మకం ఫుల్, వాళ్ళైతే మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు ఇప్పటికి లైఫ్ లో, చేయరు. ఎందుకంటే ఆమె చెప్తుంది అసలు పూర్తిగా జీవితం మొత్తానికే చేయరని ఫిక్స్ అయిపోయారా? మరి అసలు చేయనని ఆలోచన ఉంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎందుకు రావాలి? ఎందుకు పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి ఉండని అడగాలి మిమ్మల్ని? నన్ను రమ్మన్నారు కానీ తనని ఒప్పుకోలేదు అక్క అప్పటికి. నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకోరని అనడానికి కారణం కూడా నేనే. ఇప్పుడు నేను రిచ్ కాదు, కాస్ట్ కాదు, సరే అట్లీస్ట్ మీరేమైనా సెటిల్ అయిపోయారా? మంచి జాబ్ ఉంది, బాగా సంపాదిస్తాడు. ఇప్పుడు పిల్లని ఇయ్యాలంటే ఖచ్చితంగా మంచిగా సెటిల్ అయినాడా, జాబ్ ఉందా, బాగా సంపాదిస్తాడా అని ఖచ్చితంగా చూసుకుంటారు కదా. పంపించేయరు కదా ఇట్లా ముళ్ళ వాట ఎత్తుక్కొని ఆ పోమ్మ అని ముళ్ళ తోసేయలేరు కదా, ఎవరు కూడా ఎత్తుక్కుంటారు. తప్పేముంది? ఎందుకని పూర్తిగా యాక్సెప్ట్ చేయరని ఆలోచన వచ్చేసింది అసలు? మా డాడీ ముందు చెప్పిన మాటలు నాకు మా డాడీ ఒక్కసారి అని అనుకుంటే ఇక అదంతే ఫిక్స్ అయిపోయి ఉంటారు మా డాడీ. ఆయన అంతేనా మీరు అర్థం చేసుకుంది? అయితే కొన్నిసార్లు ఊహించుకొని ఆలోచించుకొని ఏడుస్తుంది, అర్థం చేసుకున్నది. కానీ వాళ్ళు అంతే క్యాస్ట్, డబ్బు, మనీ అని చూస్తాం. వాళ్ళ ఫీలింగ్ కూడా కరెక్టే కావచ్చు, కానీ ఎన్ని రోజులు అప్పుడు నేను ఒకవేళ ఎదిగినాక వస్తానంటే నాకు కూడా మంచి అనిపించదు. నేను కొంచెం రిచ్ అయి ఉంటే కూడా వాళ్ళు వస్తారనే నమ్మకం అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. వీళ్ళ అమ్మమ్మ ఏదైనా అప్పుడప్పుడు మాట్లాడుతుంది, ఫోన్ చేస్తే కానీ నేను మాట్లాడమని చెప్తా, తనే మాట్లాడదు. ఏమన్నా తిడతారు, తననేమన్నా అంటారేమో. నన్నంటే నేను పడతా గానీ తననంటే నేను తీసుకోలేను. చాలా పడింది. నన్ను చాలా మాట్లాడినారు, నన్ను మా ఫ్యామిలీని చాలా అన్నారు.
కానీ ఈ పాప వాళ్ళ గురించి మనం ఆ డిస్కషన్ పక్క పెడదాం. సో ఎక్కువైపోయింది అసలు లవ్ స్టోరీ లేదు, స్పెసిఫిక్ గా ఒక లవ్ స్టోరీ లేదు మీకు? అంతే. లవ్ స్టోరీ అంటే ఏం అంతే, అందరు లవ్ చేసుకున్నట్టే మేము క్యాజువల్గా మెసేజ్ చేసుకోవడం. తర్వాత డీప్ ఎప్పుడైందంటే నేను ఒకసారి చిన్న ఇష్యూలో జైలుకి వెళ్ళిన. జైలుకా? జైలుకి వెళ్తే నన్ను 2-3 రోజులు కొట్టిరు. తను ఒక్కరోజు కూడా నాకు మెసేజ్ చేయకుండా ఫోన్ చేయకుండా ఉండకపోయి 1 మినిట్ అన్నా ఒక 1 మెసేజ్ అయినా ఖచ్చితంగా ఉండే. హాస్టల్లో ఉన్నప్పుడు జైలుకి వెళ్ళే వాళ్ళు మంచి అబ్బాయిలని ఎలా అనుకుంటారండి? అది వేరే ఇష్యూ వాళ్ళు వెళ్ళిరు అక్క. వేరే ఇష్యూ అయినా సరే అసలు జైలుకి వెళ్ళడం అనేది చిన్న విషయమా? తను ఏం చేసిందంటే ఫోన్ చేసింది. అంటే నేను ఫస్టే చెప్పాను ఇట్లా పోలీస్ స్టేషన్ నాకు ఫోన్ వచ్చింది, నేను వెళ్తున్నా, ఒకవేళ ఏమైనా జరిగితే మా ఫ్రెండ్ కాంటాక్ట్ అంటే మా ఫ్రెండ్ నెంబర్ ఇచ్చా, మాట్లాడారు. మా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి చూసిపోయాడు. చెప్తే సిఐ డైరెక్ట్ ఆమె సార్తో మాట్లాడింది, ఫోన్లో మాట్లాడింది. ఈ షార్ట్లో చెప్తున్నా, ఫోన్లో మాట్లాడింది. సార్ నేను అతను లవ్ చేసిన, మమ్మల్ని చూసారట, మా ఫోటో చూసారట, నేను లైఫ్ లాంగ్ అతనితో ఉంటుంది సార్, మమ్మల్ని అతన్ని ఏమనకండి, కొట్టకండి, ఏం చేయకండి అంటే సార్ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించున్నారు. నా గురించి తెలుసుకున్నారు, బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారు. పర్లే అబ్బాయి మంచోడే, అమ్మాయి కూడా అంత డీప్కున్నారు కదా, ఫ్యూచర్లో మంచిగా ఉంటారేమో అని వాళ్ళ ఒక థాట్ తోటి నా మిస్టేక్ పెద్దగా కనిపించలేదు. అప్పటికే కొట్టిర్రు. అసలు ఎందుకు వెళ్ళారు మరి జైలుకి? అది చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంటాయి కదా, అట్లా జరిగింది. తను కొంచెం ఆ టైంలో మీ ఇద్దరం డీప్ అయిపోయినాం ఇక. ఆ తర్వాత నుంచి నాకు హోప్ వచ్చింది, అరే అమ్మాయి నాతో బతకగలుగుతుంది, నన్ను నమ్మింది. పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసిందంటే నమ్ముద్ది. చాలా ఈ రోజుల్లో తల్లిదండ్రులకు తెలిసిందంటే అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వదిలేస్తుంది. చాలా చూస్తున్నాం, తల్లిదండ్రులకు తెలిసిందంటే చాలా మంది అమ్మాయిలు భయానికే బాయ్ ఫ్రెండ్ వదిలేస్తున్నారు. చాలా మంది ఉన్నారు, నేను చూసిన. ఆవిడ తల్లిదండ్రులు వదిలేసింది. వదిలేయడం అంటే వదిలేదా, ఎప్పటికైనా వాళ్ళ పేరెంట్స్ అంటే తనకి ఇష్టం. ఇష్టమా? నిజంగా ఇష్టమా? మీ నాన్న అంటే ఎంత ఇష్టం చెప్పండి అసలు. చాలా ఇష్టం మా ఒక డాడీ. మంచి ఇన్సిడెంట్ చెప్పండి మీ నాన్నతో ఉండేది. చెప్తే ఎడుతుంది, ఏడుస్తుంది. వాళ్ళు తిట్టినా అలాంటి వాళ్ళని వదిలేసి ఉండగలుగుతున్నారు, మళ్ళీ ఇష్టం అంటారు. బాగా చూసుకోలేదా? కొట్టే వాళ్ళ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని? అసలు అసలు ఇంతవరకు నన్ను కొట్టలేదు. ఇప్పటిదాకా కొట్టలేదు కదా? మీరు ఇంకా కొంచెం డీప్ అడిగితే ఎడుతుంది. ఇప్పటిదాకా ఒక్కసారి కొట్టలేదు, అంత ప్రేమగా చూసుకుంటారు. నాన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నాన్న లేని వాళ్ళకి తెలుస్తుంది నాన్న అంటే ఎంత ఇష్టం అని చెప్పేసి. ఆయన అంటే అంత ఇష్టము. ఆయన దగ్గర కూర్చొని, కాళ్ళ దగ్గర కూర్చొని, నాన్న నాకు అతన్ని ఇచ్చి పెళ్లి చేయండి, నేను అతనే చేసుకుంటా, నాకు మీరు కావాలి, అతను కావాలంటే ఒప్పుకోకపోదురా? నేను స్టేషన్ లో కూడా అదే చెప్పాను. మీరు ఏడవకండి, నేను ఏడిపించినట్టు అవుతుంది. ఊరికనే ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. అమ్మ ఎక్కువ ఇష్టం, నాన్న ఎక్కువ ఇష్టం? ఇద్దరు ఎక్కువ ఇష్టం. అక్క? నాకు తెలిసిన ఎక్కువ డాడీ అంటే ఇష్టం. నానంటే అంత ఇష్టం, మరి వదిలి ఉండగలరా? తప్పదక్క, తన కోసం ఉండాలనుకున్నా ఉంటున్నా. ఒకరి కోసం ఇంకొకరిని వదిలేయాల్సి వచ్చిందంటే. అవును నిజం. నా కోసం తను సాక్రిఫైస్ చేసింది వాళ్ళ మమ్మీ డాడీని. నాకు ఏడు వస్తుంది. మీకు ఉంటుంది కదా ఆలోచన, నా కోసం అంటే తల్లిదండ్రిని, ఇంటిని, ఊరిని అన్ని వదిలేసి. నన్ను ఎవరు నమ్మలేదు, తను ఒక్కటి నమ్మింది. అన్ని వదిలేసి మన దగ్గరికి రావాలంటే ఎంత ధైర్యం ఉండాలి. అది కూడా చిన్న పిల్ల తను పాపం. అయ్యో, నన్ను ఎవరు నమ్మలేదు మేడం, నిజంగా. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నమ్మలేదు నేను జీవితం పైకి వస్తా అని. తను ఒక్కదే నమ్మింది, నా కోసం వచ్చి ఇంత రిస్క్ చేసింది. వాళ్ళ ఫ్యామిలీని వదిలేయడం అంటే చాలా గ్రేట్. భయం వేస్తుందా మీకు అసలు? చూసుకోగలనా, నేను సెటిల్ అయ్యి అమ్మాయిని బాగా చూసుకుంటాను? భయపడలే, ఎప్పుడు భయపడలే. నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏ సిచ్యువేషన్ వచ్చినా మళ్ళీ నాకు ఏదో గుడ్ జరుగుతుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు బ్యాడ్ జరిగింది అనుకో, నెక్స్ట్ ఎమ్మటే నేను థాట్స్ మార్చుకుంటా, నాకు వెంటనే నాకు ఏదైనా మంచి జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా అంతే. పోలీస్ స్టేషన్ లో చెప్పాను అన్నారు, ఏం చెప్పారు పోలీస్ స్టేషన్ లో? నాకు తను కావాలి, మీరు కూడా కావాలి అని అంటే దానికి ఆన్సర్ ఏమి ఇవ్వలేదు డాడీ వాళ్ళు. ఏమి ఇవ్వలేదా? కొంచెం వెయిట్ చేసి ఇచ్చేవాళ్ళ? అలా ఏమైనా థాట్ వచ్చింది కొంచెం వెయిట్ చేసి ఉంటే నాన్న కోసం? ఇప్పుడు యాక్సెప్ట్ చేయని వాళ్ళు అప్పుడే యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం కూడా లేకుండే అక్క. అసలు యాక్సెప్ట్ చేయరు అనే ఇదైతే ఉన్నింది మీకు. సో ఇంట్లోంచి ఎలా వచ్చేసారు బయటికి? చెప్పు స్టోరీ అంతా. నేను హాస్టల్లో ఉండేదాన్ని అక్క. ఇది డిప్లొమా చేస్తున్నప్పుడు హాస్టల్లో ఉండేది. ఓకే, హాస్టల్లో నుంచే వచ్చేది. చెప్పు, ఆ రోజు జరిగింది చెప్పు, ఏం జరిగింది ఫస్ట్ నుంచి? హాస్టల్ నుంచే వచ్చేసాక నేను మార్నింగ్. ఇంటికి వెళ్ళలేదు? ఇంటికి వెళ్ళలేదు. ఫ్లోలో చెప్పు ఏం జరిగిందో. అసలు ఏం జరిగిందంటే హాస్టల్ నుంచి వచ్చేయడం అంటే సడన్ గా అప్పటికప్పుడు ఫోన్ చేసుకొని అనుకున్నారా వెళ్ళిపోదాం? మాకు 1 month నుంచి ప్లాన్ ఉండే మ్యారేజ్ చేసుకోవాలి ఇట్లా అని. ఓకే. అయితే మా డాడీతో ముందు కాల్ చేపించా, హాస్టల్లో పర్మిషన్ ఇవ్వాలి కదా అని డాడీతో మాట్లాడిచ్చా, పంపియండి అంటే సరే అని ఒప్పుకున్నారు అంకుల్. ఎక్కడికి?
ఇంటికి వస్తున్నా అని మా డాడీకి చెప్పాను నేను. ఆహా సరే అని ఆ హాస్టల్ అంకుల్కి ఫోన్ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను స్టార్ట్ అయ్యా. వీళ్ళు స్టార్ట్ అయ్యాక నేను స్టార్ట్ అయ్యా. వీళ్ళు నన్ను వరంగల్ పికప్ చేసుకొని టెంపుల్కి వెళ్ళిపోయాము. ఓకే, ఇంటికి వెళ్ళలేదు మీరు, ఇంటికి వెళ్తున్నానని చెప్పారు చెప్పి, హాస్టల్లో. వరంగల్లో వీళ్ళు పికప్ పికప్ చేసుకున్నాక వెళ్ళిపోయాం. టెంపుల్కి వెళ్ళినాం అక్కడ నుంచి మా ఫ్రెండ్స్ మేము ఒక 2 ఆటోలు తీసుకొని ఒక 1 month ముందు నుంచి మీరు ప్లాన్ ప్లాన్ చేసుకున్నారు. చేసుకున్నాం. పెళ్లి చేసేసుకుందాం చేసుకున్నాం. ఏదైతే అది అయిపోయింది. ఇంకా చాలు ఇప్పటికే లేట్ అయింది అనుకున్నారు. లేట్ ఏం కాదు, అంటే నాకు లేట్ అయింది, ఆమెకేం లేదు. తను తలుచుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు, ఆమె వాళ్ళ ఫ్యామిలీలో మంచిగా మంచి అబ్బాయిని వెతికి చేసేవాళ్ళు. అట్లా ఆమె ఇక నన్ను నా కోసం అంత చేసిందని నేను చెప్పడం రావట్లే నాకు. పెళ్లి చేసుకుందామని అంత డేర్గా ఆ టైంలో అంత ఆ వయసులో అమ్మాయి ఫిక్స్ అయిందంటే ఆమె ఎంత ఫిక్స్ అయి ఉంటుంది, మనసులో ఎంత పెట్టుకొని ఉండొచ్చు. కొందరు పెళ్లి చేసుకుంటారు, తెలిసేలోగా పెళ్లి చేసుకుంటారు, వెంటనే భయానికి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు భయపడగానే పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతా ఉంటారు వద్దని. కానీ ఆమె అట్లా చేయలేదంటే నాకు ఒక పోలీస్ స్టేషన్లో ఒకసారి ఏం చెప్పిండంటే, నువ్వు వెయిట్ చేయరా, ఆ అమ్మాయి ఇప్పుడు వెళ్ళిపోయింది అనుకో, నువ్వు సేఫ్ రా, నీ లైఫ్ బాగుంటుంది. ఒకవేళ అమ్మాయి మంచిది అయితే నీకోసమే ఉంటుందంటే అట్లా కూడా నువ్వు సేఫ్ రా, ఏం చేయరా నువ్వే సేఫ్, నువ్వు సైలెంట్గా కూర్చో, నీకు ఒక అనుభవం వస్తుంది. ఒక అమ్మాయి నిన్ను పోలీస్ స్టేషన్ వదిలేసిపోయిందంటే నువ్వు ఇంకా నీకు బుర్ర పని చేస్తుంది, అప్పుడు నువ్వు ఎట్లా పెళ్లి చేసుకోవాలి, ఎట్లా బతకాలి అని నీకు తెలుస్తుంది. ఒకవేళ అమ్మాయి వాళ్ళని కాదని నీకోసం వచ్చింది అనుకో, నీకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, అమ్మాయిని మంచిగా చూసుకోవాలి, మంచిగా పెంచుకోవాలి. ఇవన్నీ ఒక కానిస్టేబుల్ కూర్చోబెట్టుకుని నాకు మంచిగా నీట్గా చెప్పాను. సరే సార్ అన్న, అప్పుడు ఏం మాట్లాడలే. తను మా బాబాయ్ వాళ్ళు వీళ్ళకి వాళ్ళందరూ కొందరు వచ్చారు, వాళ్ళు కూడా అందరు ఉన్నారు, అమ్మాయి మస్తు కాన్ఫిడెన్స్ ఉందిరా, అమ్మాయి ఎక్కడికి పోదు, నువ్వు నీ పన్ను సైలెంట్గా ఉండు, నువ్వు అంత ఏం చేయకు, సైలెంట్గా ఉండు. అంటే నాకు మనసులో ఆగుతలేదు, ఒక 10-20 మంది వచ్చారు, అమ్మాయి మీద ఫోర్స్ చేస్తున్నారు, నాకు టెన్షన్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఎట్లుందో సైలెంట్గా ఉన్నా. తనే పోలీస్ స్టేషన్లో చెప్పేసింది, నేను అతనితో వెళ్ళిపోతా. అలాంటి సిచ్యువేషన్ వస్తే మామూలుగా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే పెళ్ళి అనగానే అమ్మాయిలకి ఫుల్ భయం ఉంటుంది. మనం అన్ని వదిలేసుకోవాలి, మనకి నచ్చినట్టు ఇంక ఉండలేము, ఇంకొక జీవితంలోకి వెళ్ళిపోతున్నాం అన్నట్టు ఒక భయం ఉంటుంది. యాక్చువల్ వాళ్ళ పేరెంట్సే నమ్మలే. అమ్మ మా మానస నాని అంటారామని, నాని ఇట్లా చేసిందంటే వాళ్ళకే నమ్మలే. ఏదో మంత్రాలు చేసినాము అన్నట్టు ఫీలింగ్ లో పోయారు వాళ్ళు. నేను ఆమెకి ఏదో మంత్రాలు చేసి పెట్టినా, ఏదో మందు పెట్టిన అనుకున్నారు, ఆ ఫీలింగ్ లో వెళ్ళిపోయారు. కొద్ది రోజులకైనా తెలుస్తుంది మా బాండింగ్ అట్లా. ఇప్పుడు నిజంగా తను మీకు ఫ్లోలో చెప్పలేకపోతే కెమెరా ముందు మీరు పక్క పోతే మీ ఇద్దరు మాట్లాడు, నీకు కొంచెం క్లోజ్ అయింది అనుకో ఫుల్ మాట్లాడుతుంది మీతోటి. కొత్త వ్యక్తులతో తక్కువ మాట్లాడతారు. కానీ పెళ్ళి అనగానే ఇంకా ఇప్పుడు తాళి కావాలి, పెళ్లి చీర కావాలి, అన్ని అన్ని ఎట్లా వచ్చినాయి. మేమే ముందు రోజు షాపింగ్ చేసాం అక్క. ముందు రోజు వెళ్ళి షాపింగ్ చేసుకొని వెళ్ళినాం. హాస్టల్ పర్మిషన్ ఉంటుంది ఇట్లా బయటకు వెళ్ళిపోవడానికి? ఉంటుంది. ఓకే, అంటే నార్మల్ గా 1 hour 2 hours అట్లా వెళ్ళడానికి ఉంటుంది. ఒక 1 hour వెళ్ళేసి షాపింగ్ చేసేసి మళ్ళీ హాస్టల్కి వచ్చేసి. డబ్బులు ఎక్కడ పెళ్లి చీర అవి కొనడానికి? నా దగ్గర కొన్ని ఉండే, ఆమె దగ్గర కొన్ని ఉండే. తాలిబొట్టు తన దగ్గర తన స్కాలర్షిప్ డబ్బులు ఉండే, అవి కొన్ని ఖర్చు పెట్టి నా దగ్గర కొన్ని ఉండే. నా దగ్గర కంటే ఆమె దగ్గర ఎక్కువ ఉండే. ఆమె పెళ్లి ఖర్చు కూడా ఆమె పెట్టుకుంది. ముందే ప్రిపేర్ అయ్యారు కాబట్టి డబ్బులు ఎక్కువ దాచిపెట్టుకున్నట్టున్నారు. నా స్కాలర్షిప్ మనీ నా అకౌంట్ లోనే ఉండేది అక్క. అవి ఖర్చు పెట్టినాం, నా దగ్గర కొన్ని ఖర్చు పెట్టినాం. ఇక పెళ్ళి అంటే సింపుల్ ఏం కాదుగా, మళ్ళీ మా ఫ్రెండ్స్, కారు, ఆటోలు, పెళ్లి, గుళ్ళో అందరికి పే చేయాలి, అన్నిటికి పే చేయాలి. గుళ్ళో కూడా ముందే మాట్లాడి పెట్టుకున్నాం. ఒక ముందు రోజు వెళ్ళి నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళి మాట్లాడుకొని వచ్చినాం. ఒప్పుకున్నారా అంత ఈజీగా? అట్లా చేయరు కదా వెంటనే. అది టెంపుల్, మన హిందూ దేవస్థానంలో దాని ప్రకారం మనకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు మాకు. తర్వాత మళ్ళీ రిజిస్టర్ మ్యారేజ్ లో రిజిస్టర్కి వెళ్ళి చేసుకున్నాం. మేము అక్కడ డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్ లో మేము ఆ సర్టిఫికేట్ చూపించినాం. మీరు ఎందుకు వెళ్ళారు అసలు పోలీస్ స్టేషన్ కి పెళ్లి చేసుకుని? మేము ఫోన్ చేసి చెప్పు అప్పుడు ఏం జరిగింది. మేము ఫోన్ చేసి చెప్పింది వాళ్ళ మా పేరెంట్స్ కి ఫొటోస్ షేర్ చేసి నేను మ్యారేజ్ చేసుకున్నా ఇట్లా అన్నాక. పెళ్ళవగానే అంటే ఎక్కువ మేము రిస్క్ తీసుకోవద్దు అనుకున్నాం. అంటే తెలియకుండా మేనేజ్ చేయడం, అంత ఓపెన్ గా వెళ్ళిపోదాం అనుకున్నాం. పెళ్లి చేసుకున్నాం, ఓపెన్ గా చెప్పేసింది. వాళ్ళు తిట్టడం స్టార్ట్ చేశారు. వెంటనే చెప్పేశారు. మ్యారేజ్ అయిపోయినాక మేము స్టేషన్ కి స్టార్ట్ అయినప్పుడు మా పేరెంట్స్ కి ఫొటోస్ షేర్ చేసి మేము స్టేషన్ కి వెళ్తున్నాం, ఏమన్నా మాట్లాడేది ఉంటే అక్కడికి వచ్చినాక మాట్లాడుకుందాం అని. నేను వాళ్ళు తిట్టిన తర్వాత తిట్టినా ఏమని కొంచెం భయం అవుతుంది అండి. పోలీస్ స్టేషన్ పోతే కొంచెం సేఫ్ ఉంటాం అన్న టైంలో వెళ్ళినాం. మేము వెళ్తున్నాం అక్కడికి, మీరు కూడా వచ్చేయండి అని చెప్పేసి కట్ చేశారు. వాళ్ళు కూడా ఆ రోజు రాలేదు, మేము రాము అన్నారు ఆ రోజు. మళ్ళీ 1 day గ్యాప్ తీసుకొని వచ్చారు.
ఓకే, మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఇట్లా పెళ్లి ఉమ్. చేసుకున్నాం. మాకు ప్రొటెక్షన్ కావాలి అని వాళ్ళ దగ్గర నుంచి కోరినాం మేము. అప్పుడు కరెక్ట్ 18 ఇయర్స్. దాటినాయి 18 years దాటినాయి 18 అట్లా దాటింటది. అసలు పెళ్లి ప్రీ ప్లాన్డ్ కదా ఇదంతా. 18 రావడం కోసం ప్రయత్నం చేసి ఆగినాం. ఒకవేళ 18 లేదు నేను నా మీద కేసు పోక్సో అవుతుంది కదా, కేసు పెడతారు కేసు. వెంటనే వెళ్ళిపోవచ్చు జైలుకి ఈజీగా. అవును. అందుకని ప్లాన్ చేసుకుని 18 వచ్చే వరకు 8 years ఆగారా? 9 years? మేము 5-6 years ఆ టైం 5-6 years Yes. ఆగారు 18 రావడానికి. అసలు ధైర్యం ఉండాలి తెలుసా, ఆ ఆడపిల్లకి ఆయన ఏముందిలే. ఫస్ట్ నేను అనుకున్నా నేను చేసుకుంటానా, ఫేస్ చేయగలుగుతానా పోలీస్ స్టేషన్ ఇట్లా అని అనుకున్నా కానీ తర్వాత జరిగేది ఫ్లో లో జరిగిపోయింది. ధైర్యం వచ్చింది మాకు. ఫ్లోలో ధైర్యం వచ్చిందా? మీ మదర్ సపోర్ట్ ఉండేనా? మా మమ్మీ కూడా ఫస్ట్ అంటే తను తెలుసు మా మమ్మీకి చిన్నప్పుడు బాగా చూసుకునేది మాట్లాడేది ఓకే, చిన్నప్పటి నుంచి తెలుసు. తెలుసు. మా వీళ్ళ families ఫ్యామిలీ మొత్తం తెలుసు, మా ఫ్యామిలీ వాళ్ళ చిన్నప్పటి ఫ్యామిలీ నుంచి. తెలుసు. మన విలేజ్ లో ఎట్లుంటది పక్క పక్కన ఇల్లు అన్ని అదేలే. తెలుస్తుంటారు కదా, ఇక తెలుసు. మా మమ్మీకి కూడా తను ఇష్టమే, కానీ పెళ్ళి అనగానే తను మా మమ్మీ కూడా మస్తు భయపడింది. వాళ్ళు ఏమైనా చేస్తారో, మా ఇంటి మీదకి వస్తారేమో, గొడవ చేస్తారేమో. మీ ఒక్కరినే కదా, నాన్న లేరు. నాన్న లేరు, మా కజిన్స్ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఉంది బాగానే. విలేజ్ నాకు మంచి పేరే ఉన్నది విలేజ్ లో. ఓకే, ఓకే, నేను పిలిస్తే ఒక 10-20 మంది వస్తారు మాట. కానీ మా అమ్మకు అట్లాంటి ఇష్టం ఉండదు, నేను గొడవ కూడా ఉంటేనే ఇష్టం ఉండదు. అందుకే ఆమె భయపడింది, మా మమ్మీ భయపడి రాలే, మాకు సపోర్ట్ చేయలే ఫస్ట్.